హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము వినాయక చవితి కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామండి. దానికోసం ఈ సిస్టర్ మాకు డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తుంది. అయితే తను ఈరోజు సరదాగా లంచ్ పార్టీ ఇచ్చారు, దానికి వెళ్ళామన్నమాట. ఓన్లీ కోలాటం నేర్చుకునే వాళ్ళమే వెళ్ళామన్నమాట. చాలా వెరైటీస్ అండ్ చాలా సరదాగా స్పెండ్ చేసాము. అప్పుడప్పుడు ఎప్పుడు మన బిజీ లైఫ్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా లేడీస్కి ఎవరి పిల్లలతో బిజీ, హస్బెండ్స్ని వాళ్ళ వర్క్స్ పంపించే బిజీలో ఉంటారు కదా, ఆ రిలాక్సేషన్ కోసం ఇలా డాన్స్ నేర్చుకోవడము, అలాగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే మూమెంట్ అనేది హ్యాపీగా మనకు కొంచెం డైవర్ట్ అయినట్టు ఉంటుంది, సరదాగా స్పెండ్ చేస్తాము. సో నేను డైరెక్ట్గా వీడియో షేర్ చేశాను, చూడండి. లంచ్ చేసాము, ఆ తర్వాత గేమ్స్ ఆడుకున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేస్తున్నాను, వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెరైటీ టమాటా గుత్తి పచ్చడి, ఇది నేను చేశాను స్పెషల్. మామిడికాయ, కొబ్బరి మామిడికాయ మా ఫ్రెండ్స్ చాలా ఇష్టం. రసం నెక్స్ట్ ఇది నాన్ వెజ్, నాకు సంబంధం లేదు. వెజ్జేనా నాన్ వెజ్? ఏదో మసాలా కర్రీ, ఉత్తిపప్పు, చిప్స్. ఇంతసేపు అయిపోయి చిప్స్, పాపడాలు ఎక్కువైపోయినాయి, మిర్చి, ఇవన్నీ తినే వరకు అయిపోతామేమో మనం. మిక్చర్, పప్పు, అన్ని రెడీగా పెట్టేసింది అక్క. ఇదేంటంటే దొండకాయ ఫ్రై అంట, మసాలా ఫ్రై. రెడీ టు ఈట్. వస్తానండి. కొద్ది సగండి మరి. అందరూ అయితే ముందు మిర్చి బజ్జీ అండ్ పూర్ణాలు ఎంజాయ్ చేస్తున్నారండి. పూర్ణాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక ఫ్రెండ్ తీసుకొని వచ్చింది, అది ఎలా చేశారు, ప్రాసెస్ ఎలా చేస్తారని అందరూ రెసిపీ తెలుసుకుంటున్నారు అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయని, వీళ్ళు డిఫరెంట్గా చేస్తారంట. సో కొత్త రెసిపీ అనమాట. కావాలంటే నాకు పింక్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. అండ్ తంబోలా గేమ్ ఆడడానికి పెన్నుల కొత్తగా ఇప్పటిదాకా సీల్ తీయలేదంటే అక్క యూఎస్ నుండి వచ్చి ఆ పెన్స్ ఓపెన్ చేయమంటే ఈ బాబు ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేయాలంటే చాలా సరదా కదా, ఓపెన్ చేస్తున్నారు. కానీ ఫైనల్గా అవి అయితే చాలా రోజులు ఉన్నాయి, ఒక్కటి కూడా పడలేదన్నమాట. సో మళ్ళీ ఇంకా వేరే పెన్స్ తీసుకొని అవి యూజ్ చేసాం తంబోలా ఆడడానికి. చట్నీ, టమాటా ఫ్రై, కుర్మా, బిర్యానీ, కూరలు. మీరేంటి రైస్ సర్వ్ చేస్తున్నారా? హాయ్ అక్క, ఈ అక్కనే ఇవాళ మాకు అన్నదాత. దిద్దురా, నేను కూడా జాయిన్ అవుతాను. ఇలా ఇలా ఇలానే స్ట్రైట్. ఓకే, ఫుడ్ బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తాను. దోసకాయ పచ్చడి ఒకటి, దొండకాయ కారం ఉండాలి.
దొండకాయ బాగుంది, చాలా బాగుంది. సరే వేస్తున్నా. దోసకాయ కొంచెం కారం ఉండాలి. వాళ్ళు కారం తినే దోసకాయ కొంచెం కారం పప్పు బాగుంది. పప్పు బాగుంది. దొండకాయ బాగుందండి. ఓవర్లోడ్ అయిపోయిందండి లంచ్. అన్ని వెరైటీస్ చేశారు, వెజ్, నాన్ వెజ్ అండ్ స్వీట్స్ అయితే గులాబ్ జామున్, పూర్ణాలు, తర్వాత ఐస్ క్రీమ్, తర్వాత కూల్ డ్రింక్, ఇలా చాలా వెరైటీస్ అయిపోయాయి. అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారనమాట. ఫుడ్ ఇలా ఉంది అలా ఉందని అందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 నుండి ఈవినింగ్ 5 దాకా అందరం బాగా స్పెండ్ చేసాము, గేమ్స్ ఆడుకున్నాము. అండ్ వీళ్ళంతా నేను ఈ ఏరియాకి కొత్త అండ్ అందరూ ఈ మధ్యనే కొత్తగా పరిచయం అవుతున్నారు, కానీ అందరం బాగా సరదాగా కలిసిపోతున్నారు. హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి ఈరోజు మా లంచ్. బాగా స్పెండ్ చేసాము. అప్పుడప్పుడు మనకు కొంచెం లైఫ్లో హ్యాపీనెస్ ఇలా సరదాగా స్పెండ్ చేస్తూ ఉంటే టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా ఉంటాం కదా. ఈ పాటించింది రమక్క అండి. చాలా అక్క అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ ఏదైనా తెలియకుండా నేర్పిస్తుంటారు. ఈ ఏరియాకి వచ్చాక నాకు ఫస్ట్గా పరిచయమైంది ఈ రమక్క అండి. అండ్ తను అందరికీ ఇప్పుడు తను ఆల్రెడీ నేర్చుకున్నారనమాట. దానికోసం ఎప్పుడో ఉన్న వినాయక చవితి కోసం, తర్వాత ఆషాఢం అండ్ శ్రావణ మాసం అని అందరం బిజీగా ఉంటామని తను ఇప్పుడే అందరికీ నేర్పిస్తుంది అనమాట డ్యాన్స్ ప్రాక్టీస్. అప్పుడు మేము ఎలా పర్ఫామ్ చేసామని చూద్దరు. ఇదే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను.